సంక్రాంతి నోము అండి, పంచగౌరమ్మల నోము. ఇది నోముకుంటే పసుపు కుంకుమ ముత్తైదులకు సంబంధించింది కాబట్టి చాలా మంచిది అండి. దీనికి కావాల్సినవి ముందు మనం 5 ప్లేట్లు ఒకే రకంగా ఉండేటివి తీసుకోవాలండి. నేను ఇప్పుడు చూపెట్టడానికి కాబట్టి ఇలా తీసుకున్నాను. మీరు కొంచెం పెద్దవి ఒకే రకంగా ఉన్న 5 ప్లేట్లను తీసుకోవాలి. ఒక ప్లేట్లో ఫస్ట్ గౌరమ్మను పెట్టుకోవాలండి. తమలపాకులు వేసుకొని 2 తమలపాకులు వత్తిపత్తి వేసేసి గౌరమ్మను పెట్టుకోవాలి. తప్పకుండా 5 ప్లేట్లలో 5 గౌరమ్మలు పెట్టుకోవాలి. ఇక ఒక్కొక్క దాంట్లో పసుపు కుంకుమ ప్యాకెట్, 2 కుడుకలు, కాటిక, 2 గాజులు, డజన్ గాజులు ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. వక్క పొడి. ఇప్పుడు మనం గౌరమ్మని ఇక్కడ పెట్టుకొని, ఇప్పుడు ఇది గాజుల గౌరమ్మ అండి కాబట్టి గాజులు దీంట్లో పెట్టుకోవాలి. ఇది ఇచ్చినప్పుడు 2 జాకెట్ ముక్కలు పెట్టైనా ఇవ్వచ్చు, మన ఇష్టం, మన శక్తి కొలది ఏమైనా పెట్టి ఇవ్వచ్చు, కానీ ఇవైతే కంపల్సరీగా. ఇంకొక ప్లేట్లో మళ్ళీ అలానే 2 తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టుకోవాలి తప్పకుండా. తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ ప్యాకెట్, 2 కుడుకలు, కాటిక, 2 గాజులు, వక్క పొడి. మనం ఇక్కడ గౌరమ్మను పెట్టుకుంటాం కాబట్టి ఇది గవ్వల గౌరమ్మ అన్నట్టు. ఈ గవ్వలను గౌరమ్మ దగ్గర పెట్టి నోముకోవాలండి. ఇంకొక ప్లేట్లో మళ్ళీ గౌరమ్మము, తమలపాకు, వత్తిపత్తి అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఈ విధంగానే పసుపు కుంకుమ, 2 కుడుకలు, 2 గాజులు, వక్క పొడి, ఇంకా కాసుల గౌరమ్మ అండి. కాసులను పెట్టుకొని కాసుల గౌరమ్మ ఇది. మళ్ళీ ఇంకొక ప్లేట్లో గౌరమ్మను పెట్టేసుకొని రూపాయి కాయను పోక కూడా వేసుకోవాలి. మళ్ళీ పసుపు కుంకుమ ప్యాకెట్, 2 కుడుకలు, అది కాటికాయ, వక్క పొడి, 2 గాజులు. ఇది అద్దాల గౌరమ్మ అండి. మనం గౌరమ్మను పెట్టుకున్నాక ఈ అద్దాలను గౌరమ్మ దగ్గర పెట్టుకొని నోముకోవాలి. ఇంకొక గౌరమ్మలో సేమ్ అలానే గౌరమ్మను పెట్టుకొని మళ్ళీ 2 కుడుకలు, పసుపు కుంకుమ ప్యాకెట్, కాటికాయ, వక్క పొడి, 2 గాజులు, పోక పైసా వేసుకోవాలి. ఇది గజ్జల గౌరమ్మ అండి. గౌరమ్మను పెట్టుకున్నాక ఈ గజ్జలు అక్కడ పెట్టుకొని మనము నోముకోవాలి. ఈ 5 గౌరమ్మలు నోముకున్నాక మనము గాజుల గౌరమ్మను ఉంచుకోవాలండి. మిగతా గౌరమ్మలు పుణ్యంగా మన దగ్గర వాళ్ళు చుట్టాలైన వాళ్ళకి ఇవ్వాలండి.